కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు? ఒక గోమాత సమాధి ఉంది. ఈ గోమాత కాశీనాయన జీవ సమాధి అయిన తర్వాత ఆయన చుట్టూ 3 ప్రదక్షిణలు తిరిగి ఈ గోమాత కూడా ఇక్కడ సమాధి అయిందంట. చూడండి, కొన్ని జన్మలలో, పూర్వ జన్మలలో కొన్ని మూగ జీవులు కూడా వాటి కర్మ ఫలితాల వల్ల మూగ జీవులైనా కానీ అంతటి శక్తి ఈ జీవులకు ఉందంటే, ఇలా చూసుకుంటూ పోతే శివపురాణంలో ఒక మిడత దీపం చుట్టూరు, శివలింగం చుట్టూరు తిరిగి ఆ దీపంలోనే పడి చనిపోయి మోక్షం పొందినది అనే ఆధారాలు కూడా ఉన్నాయి. భాగవతంలో గజేంద్రుడు నారాయణమూర్తిని పిలిచి మోక్షానికి చేరినాడు అనేది కూడా ఉంది. గణేష్ పురాణంలో ఒక ఎద్దు, ఒక కుక్క గణేశుడు చుట్టూరు తిరిగి మోక్షానికి చేరాయని కూడా ఉంది. రామరామ యుద్ధంలో సముద్రం దాటేటప్పుడు ఒక ఉడత చిన్న సహాయం చేసింది. రామసేతు కట్టేటప్పుడు దాని ఒంటి నిండా ఉసుక పోసుకొని ఎదిలిచ్చాది రామసేతు దావ కోసం అనేది కూడా ఉంది. ఆ రాముడు చేయి స్పర్శలే ఇవాళ ఉడతకి 4-5 గీతలు పిలిచి. ఇలాగ చూసుకుంటూ పోతే ఇవాళ ఈ కలియుగంలో కూడా శివరాత్రి రోజు, మహాశివరాత్రి రోజు ఇలాంటి మంచి దివ్య రోజులు కూడా శివలింగం చుట్టూరు కొన్ని పాములు చుట్టుకోవటం మనకి కనబడుతూనే ఉన్నాయి. ధర్మం అంటూ ఏమిటో కూడా జ్ఞానం లేదు అనుకున్న మోగజీవులే ఇంత భక్తితో ఉంటుంటే అన్ని తెలిసిన మనం మానవ జన్మ 84 లక్షల జన్మలెత్తి మానవ జన్మ వచ్చిన తర్వాత మనం చాలా మూర్ఖత్వంగా అసలైన విలువైన మన సనాతన, కానీ మనం అన్ని తెలిసిన ఈ జ్ఞానంతో అంతా తెలిసి కూడా మనకి ధర్మం అంటూ ఏమిటో కూడా తెలిసి కూడా ఆ ధర్మానికే మొక్కు చూపిస్తున్నాం. జ్ఞానం దగ్గరికి, దైవం దగ్గరికి నడుచుకోకుండా అజ్ఞానానికి మొక్కు చూపించుకుంటూ అసలైన విలువైన మన సనాతన ధర్మం, హిందూ ధర్మం విశిష్టత ఏందో తెలుసుకోకుండా మన పురాణాలు, రామాయణం, భాగవతం, మహాభారతం, ఉపనిషత్తులు ఇవన్నీ ఋషితత్వం, సిద్ధులు, యోగులు, మహర్షులు అన్నీ తెలుసుకోకుండా శివభక్తులు, విష్ణు భక్తులు, ఎంతంత మంచి నాయనారులు, చనిపోయిన వాళ్ళని కూడా బతికించే యోగులు, సిద్ధ పురుషులు, 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు కూడా బతికి ఉన్న కాశీనాయన లాంటి సిద్ధ పురుషులుని వాళ్ళ గురించి మనం తెలుసుకోకపోవటం మన దురదృష్టకరం. కాశీనాయన గారు జీవ సమాధి అయిన తర్వాత కూడా ఎంతోమంది భక్తులకి కనపడ్డాడని కూడా ఎంతోమంది చెప్పుకుంటారు. ఈ కాశీనాయన్ని తలుసుకొని అన్నం, ఆహారాలు అనేది వండితే ఎంతమంది జనం వచ్చినా కానీ అక్షయ పాత్రలాగా తరగకుండా ఎంతమందికైనా కానీ ఆహారం అందుతుందంట. ఆయన శక్తి అలాంటిది. వాళ్ళు సూక్ష్మ రూపకంలో ఉన్నా కానీ వాళ్ళ శక్తి తరంగాలు అనేది ఏనాటికి తగ్గవు. కాశీనాయన చుట్టూరు 3 ప్రదక్షిణలు తిరిగి ఒక గోమాత ఇక్కడ ప్రాణాలు విడిచి సమాధి అయినది. జై శ్రీరామ్. ఇంకా కాశీనాయన స్వామి జీవ సమాధి కూడా చూద్దాం.